హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ఉర్లీ అన్బాక్సింగ్ వీడియో అండి. సో ఇది వచ్చేసి ఉర్లీ మోడల్ అన్నమాట. ఇది మనకి బిర్యానీ పాట్ యాక్చువల్గా వచ్చేసి ఇది మనకి ఏంటంటే ఇందులో 3 సైజెస్ ఉన్నాయి. నేను ఆర్డర్ చేసింది అయితే 32 సెంటీమీటర్స్ అండి, 8.2 లీటర్స్ కెపాసిటీ అనమాట. అండ్ ఇది వచ్చేసి జంబో సైజ్ అనమాట, ఎక్స్ట్రా లార్జ్ సైజ్ అనమాట. ఇందులో మనకి యాక్చువల్గా అయితే 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ ఉంది, తర్వాత 28 సెంటీమీటర్స్ ఉంది, అలాగే 32 సెంటీమీటర్స్ ఉందన్నమాట. సో మీ నీడ్కి తగ్గట్టుగా సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చండి. అంటే తక్కువ మెంబర్స్ ఉంటే 24 సెంటీమీటర్స్ సరిపోతుంది. సో మనం ఒకవేళ క్వాంటిటీ అనేది బిర్యానీ ఎక్కువ కుక్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి పెద్ద జంబో సైజ్ బిర్యానీ పాట్ అనేది ఒకటి మన దగ్గర ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేయొచ్చు అనేది ఒక బ్రీఫ్ ఐడియా కోసం ఇచ్చారు. అలాగే దీని ప్రైస్ యాక్చువల్ ఎంఆర్పి వచ్చేసి 6,665 రూపీస్ అండి. దీని బరువు వచ్చేసి 2.6 kgs ఉంటుందన్నమాట. చాలా బరువుగా ఉంటుంది, ఎందుకంటే ఇది అన్నింటికంటే పెద్ద సైజు జంబో సైజ్ అనమాట. అండ్ నాకు యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 3,999 ఉందండి. సో మీరు వెబ్సైట్లో చెక్ చేస్తే కనుక 3,999 ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ అనమాట. రెగ్యులర్గా ది ఇండస్ వ్యాలీ బ్రాండ్లో మనకి 40-45% డిస్కౌంట్ అనేది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుందండి. అన్బాక్సింగ్ చేయగానే మనకి ఇండస్ వ్యాలీ వెబ్సైట్కి సంబంధించిన కొన్ని థ్యాంక్ యూ కార్డ్ అని ఉంటుందన్నమాట. సో వెల్కమ్ కార్డ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, వాళ్ళు బై రిటర్న్ రాసిన కార్డ్ అనమాట. అండ్ దాంతోపాటు హౌ టు కేర్ అనే ఒక యూజర్ మాన్యువల్ అనేది ఉంటుందండి. సో మనం ఇలాంటి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ పర్చేస్ చేసినప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ ఎలా మనం కుకింగ్ చేసేటప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, అండ్ ఆఫ్టర్ యూసేజ్ ఎలా కేర్ చేయాలి అనేది క్లియర్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. అండ్ దీంతో పాటు మనకి ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో మనకి ఎలాంటి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఉన్నాయి, ఎలాంటి క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఉన్నాయి అనేది ఒక బ్రీఫ్ ఐడియా కోసం మనకి ఇక్కడ చూపించారనమాట. సో మనం బిర్యానీ పాట్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దామండి. మీరు చూడొచ్చు 32 సెంటీమీటర్స్ అంటే చాలా పెద్ద సైజ్ అండి. జనరల్గా మీరు కడాయిస్ అండ్ సాస్ పాట్స్ అండ్ ఈ ఉర్లీ మోడల్ కంపేర్ చేసుకున్నట్లయితే కడాయిస్ 32 సెంటీమీటర్స్ ఉన్నా కూడా దాని ఏమంటారు కెపాసిటీ అనేది కొంచెం తక్కువే ఉంటుందండి. ఎందుకంటే మనకు అది కిందికి వెళ్ళిన కొద్దీ డెప్త్ అనే విడ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. బట్ మీరు సాస్ పాట్స్ అండ్ ఇలాంటి ఉర్లీ మోడల్ చూస్తే ఏంటంటే అది విడ్త్ పైనుండి కింది వరకు ఒకేలాగా ఉంటుంది, కాబట్టి మనకి ఇందులో కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో 32 సెంటీమీటర్ సైజ్కి ఇది ఆల్మోస్ట్ మనకి 8.2 లీటర్స్ కెపాసిటీ, అంటే చాలా పెద్ద సైజ్ అండి. సో చూడొచ్చు ఈ బిర్యానీ పాట్ అయితే ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. చాలా చాలా పెద్ద సైజ్ అండి. మీరు ఇంట్లో ఒక 10 మెంబర్స్కి ఆర్ 15 మెంబర్స్కి సరిపడా బిర్యానీ చేయాలి అనుకుంటే కూడా ఈ బిర్యానీ పాట్ అనేది చాలా బెస్ట్ సూటబుల్ అనమాట. అండ్ దీని హ్యాండిల్స్ వచ్చేసి మనకి రెగ్యులర్ హ్యాండిల్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ కొంచెం ఇలా కర్వ్డ్ లాగా ఉండేలాగా వచ్చాయి. హ్యాండిల్స్ క్వాలిటీ కూడా బాగుందండి, కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ఉర్లీ అండి. దీని బాటమ్ వచ్చేసి మనకి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బేస్ ఇస్తారనమాట. సో మనం గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే డిష్ వాషర్ సేఫ్. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ వాళ్ళ లోగో పెట్టేసి 32 సెంటీమీటర్స్ అని క్లియర్గా మనకి అక్కడ మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే. అండ్ ఈ బిర్యానీ పాట్లో ఏంటంటే మనం బిర్యానీ అయితే ఈజీగా ఒక 10-15 మెంబర్స్కి సరిపడా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజిటబుల్ పులావ్ ఏదైనా చేయొచ్చండి. దాంతోపాటు మనం కర్రీస్ కుక్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఒక 3 kgs కంటే ఎక్కువే మనకి 3-4 kgs కర్రీ కూడా కుక్ చేయొచ్చు. అండ్ ఇది మనము ఫిష్ కర్రీ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. చేపల పులుసు చేయడానికి చాలా బాగా సూటబుల్ అనమాట. మనం క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు చేపలు ఏంటంటే పీసెస్ అనేవి ఒకదానిపైన ఒకటి పడకుండా వెడల్పాటి గిన్నెలు ఉంటే చేపల పులుసు చేయడానికి చాలా బాగుంటుందండి. సో దానికోసం కూడా చాలా బాగా సూటబుల్ అనమాట ఇది వచ్చేసి. సో మెయిన్గా వచ్చేసి మనకి బిర్యానీస్కి చేపల పులుసుకి అయితే బెస్ట్ సూటబుల్ అని చెప్తానండి. అదే కాకుండా మనం కర్రీస్ కుక్ చేయాలంటే కూడా చాలా బాగుంటుంది అనమాట.
చాలా వెడల్పుగా వచ్చేసి మనకి పైనుంచి కింది వరకు కూడా ఒకే సైజులో ఉంటుందండి. మీరు బాటమ్ చూస్తే కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ మనకి దీని షేప్ అనేది కూడా ఒక ఉర్లీ మోడల్ లాగా వచ్చిందనమాట. అందుకోసమే దీనికి బిర్యానీ పాట్ అని పెట్టకుండా ఉర్లీ అని పెట్టారనమాట. దీని లింక్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ లింక్ని డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లో రీడైరెక్ట్ అయిపోతుంది. అలాగే చెక్అవుట్ టైంలో నా కూపన్ కోడ్ NIVE12 NIVE12 అనే కూపన్ కోడ్ని చెక్అవుట్ టైంలో కనుక యూజ్ చేస్తే మీకు రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.